అండి, ప్రతి ప్రదేశానికి కొన్ని చరిత్రలు ఉంటాయి. మనం వాటిని తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ సలేశ్వరానికి ఉన్న కథలలో ఒక కథ చెప్తాను మీకు ఇప్పుడు. అదేంటంటే, పూర్వం శలేశ్వరుడు అనే ఒక సాధువు, ఒక పరమ భక్తుడు శివునికి ఘోర తపస్సు చేసే ప్రదేశం అన్నమాట ఇది, ఈ శలేశ్వరం. ఆ ఘోర తపస్సుకి మెచ్చి శివుడు ఇక్కడ లింగాకారంలో ఆయనకు దర్శనం ఇవ్వడం జరిగిందన్నమాట. అప్పటి నుంచి శలేశ్వరం అని పిలుస్తారు. కాలక్రమేణా అది సలేశ్వరం అయ్యింది. ఇది చరిత్ర అండి. మనము తెలుసుకుంటే ఎన్నో మనకు ప్రదేశాల గురించి, ప్రతి ఒక్క ప్రదేశానికి ఎన్నో కథలు మనకు తెలిసే అవకాశం ఉంది. ఈ రెండు కొండల మధ్య శివలింగ రూపంలో ఆ సలేశ్వరుడు స్వయముగా వెలిశాడు. అది విషయం. ఇలాంటి విషయాలు ఇంకా చాలా చెప్తాను మీకు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. అదే విషయం.